రాజకుమారి ఇంటికి తాళాలు వేసావా? బయలుదేరదామా? ఈ డబుల్ షాపింగ్ చేయడం ఏందో నాకేం అర్థం కావట్లా. దేనికి చేయాల్సి వస్తుంది? నాకేనా? తీసుకోవాలో తెలీదు, మరి ఆయన ఇస్తాడో ఇడో తెలీదు. నీకు మళ్ళీ చీర ఏమైనా కావాలా? అవసరం లేదా? ఎందుకు నీకు? నువ్వు డబుల్ ప్యాక్ వేస్తే పండక్కి బట్టలు తీసుకొని అవి వచ్చిన తర్వాత ఒకసారి సైజు వేసుకొని చూసుకున్న తర్వాత అవి సైజు సరిపోతే మళ్ళీ నాలాగా షాపింగ్కి రిటర్న్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో లేదో కామెంట్ చేయండి అండి. నేను మొన్న 3 చొక్కాలు తీసుకున్నా కదా, వాటిలో ఒకటే బాగా సూట్ అయింది, 2 మాత్రం కొంచెం టైట్ అయినాయి. ఆ ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ చిన్న షాపింగ్ చేయబోతున్నా. మంచి షర్ట్ ఒకటి చూసాను అనుకో, రిటర్న్ షాపింగ్ చేయబోతున్నా. మొహం లాగుంది అని అంటాడు, నీకు టేస్టే తెలియదు, బాగలేదు అని అంటాడు. అందుకని లాభం లేదులే, ఎవరు షాపింగ్ వాళ్ళే చేయాలని చెప్పి నేను తీసుకోవాలి. సరే ఈసారి నువ్వు తీసుకుందాంపా. అవి కుదరపోతే అప్పుడు నీ మొహాన్ని కొడతా, అట్లేనా? అందుకని చెప్పేసి రాజకుమారిని ఇప్పుడు తీసుకుని వెళ్తున్నానండి. ఇంకా మనం తీసుకున్న బట్టలు టైట్ అని చెప్పేసి వాటిని అయితే మళ్ళీ ఇచ్చేసి, అంటే రిటర్న్ తీసుకుంటారో లేదో తెలియదు. ఒకవేళ ఇవ్వకపోయిన పక్షంలో ఇంకొకటి తెచ్చుకోవడమా, లేకపోతే ఒక రిటర్న్ ఇస్తే వాటిని ఎక్స్చేంజ్ చేసుకొని వేరే తెచ్చుకొని, ఈ పనులన్నీ ఇక ఈ షాపింగ్ విషయం కాకుండా మళ్ళీ ఇంట్లో చిన్న చిన్న సామాన్లు సరుకులు ఉంటాయి కదా, అవి తెచ్చుకోవడానికి, తర్వాత పిల్లలు చెప్పులు తీసుకోవడానికి, వీటన్నింటి పని మీద ఈరోజు పెందడ బయలుదేరుతున్నాం. 10-11 గంటలప్పుడు బయలుదేరదాం అనుకుంటే రాజకుమారి 2 గంటలు నిద్ర వేసింది. ఇంకెందుకులే అమ్మాయిని నిద్ర లేపటం అని చెప్పేసి రాత్రి ఏందో కౌజ్ పెట్టేందో తెచ్చుకున్నాడు. ప్లేయర్కి వెళ్ళి 11ంటికి వచ్చాను. కౌజ్ పెట్ట ఫ్రై అయ్యి దేశాలేక 12:30 అయింది. తిని అయ్యి సర్దుకుని పిల్లలు నిద్ర 2 అయింది. నేను ఒక్కనే తిని పడుకున్నా. 4:30కి లేసి ప్లేయర్కి వెళ్ళి మళ్ళీ వచ్చిన కాడి నుంచి అన్నం కూరలు వండేసుకొని అంట్లు గొడ్లు అని పిల్లల్ని స్కూల్కి పంపించటం ఇవన్నీ చేసి పండగ వస్తుంది. నిద్ర లేక ఈ కళ్ళన్నీ అసలు లోనకు పోయినట్టుగా ఇక్కడైతే నేను రోజు మరి 11 గంటలు 1 గంట దాకా ఎడిటింగ్ చేసిన రోజులు ఉంటాయి. వారంలో 2 రోజులు పెందలాడ పడుకునే, 4 రోజులు అర్ధరాత్రులానే ఉంటుంది నా వారం. మరి నేనేమనుకోవాలి? నీకంటే అలవాటు అయిపోయింది, నాకైతే అలవాటు లేక అబ్బో అసలు ఇవన్నీ మామూలుగా లేదు. ఇండిషన్ పడిపోతారటైతే. అందుకని ఒక అరగంట అట్లా నా బాబుని బండేసుకుని అట్లా పడుకున్నా. మరి షాపింగ్ లేనప్పుడు పెందలాడ పోయి రావాలా? సరే నేను త్వరగా వెళ్ళి చిన్న సామాన్లు సరుకులు తీసుకొని తర్వాత నాయి మార్చేసుకొని పిల్లలకు చెప్పులు తీసుకొని వచ్చేద్దాం. మరి వీలైతే నా బొడ్డు కూతురు కూడా ఒక గౌన్ తీసుకుందాం. సరే వెళ్దాం పదండి. రాజకుమారి వినకుండా వచ్చాం కదా, ఇగో ముందు ఆకులు విత్తనాలు ఎన్ని తీసుకున్నా, ఒక 6 రకాలు. మెంతులు కూడా తీసుకున్నా. ఇంట్లో ఉండేయా? అయితే ఏమైందిలే, పాడైపోయాయి కాదుగా. ఇక్కడ తీసుకున్నా కానీ ఇంక తర్వాత ఏంటి, చెప్పులను తర్వాత ఇంకా చేంజ్ చేసేసుకొని బయలుదేరదాం. మరి ఏంటిది? అరటికాయలా? తీసుకుని వెళ్దాం. ఏం తింటావు భోజనం? సరేలే కానీ 1 గంట తర్వాత భోజనాలా? ఎవరైనా పెడతారేమో తినిపోదాం. సరే అరటికాయలు తీసుకుని వెళ్దాం. ఇంటికైతే వచ్చేసామండి. ఇంక వస్తూ కొత్తిమీర, అల్లం, తర్వాత పుదీనా, ఇంకా ఇంట్లో కూరగాయలు, తర్వాత వచ్చేసి నా బట్టలు రిటర్న్ తీసుకున్నారులే, ఎట్లా మంచోళ్ళు. రిటర్న్ తీసుకున్న తర్వాత నేను వేరే మళ్ళీ 2 తీసుకున్నాను. తర్వాత ఇంకా నా బొడ్డు కూతురికి, నా తమ్ముడు కూతురికి కూడా గౌన్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇంకా పిల్లలు తినడానికి అరటికాయలు ఏం తీసుకొని వచ్చేసి అనమాట. ఇదంతా కొత్తిమీర. ఈరోజు మనకి బంపర్ ఆఫర్లో కట్ట 10 రూపాయలు కూడా దొరికింది. అందుకని చెప్పేసి కూరలో ఒక కట్టను, తర్వాత వచ్చేసి ఇంకా 2 కట్టలు, మొత్తం 3 కట్టలు తీసుకున్నాను. 2 కట్టలతో కొత్తిమీర పచ్చడి చేపిద్దామని. రాజకుమారి టైట్ అయ్యి నిద్రపోతా ఉంది. సరే ఇవన్నీ ఇంకా లోన పెట్టేసిన తర్వాత రాజకుమారి నిద్రలేసిన తర్వాత చూపించింది బొడ్డమ్మాయికి గౌన్ అయితే తీసుకున్నాను చెప్పేసి. సరేనా? ఇవన్నీ లోన చేర్చాలి. టమాటాలు లేనిది అందుకని చెప్పేసి అది వాడి వరకు తీసుకున్నాం. ఇది చాలా ఉపయోగపడుతుంది మాకు.
రాజీ ఏం కోరినా పెట్టుకుంటున్నావా? సరే మరి రేపు పొద్దున పండగ కదా, మన పిల్లలకి బట్టలు తీసుకొచ్చాం కదా. సో బుడ్డమ్మాయికి వీక్షిత రాజుకి పోయి ఇచ్చేద్దాం మరి. అవి ఎలాగో నీ ఏందో చూపిస్తావు నా లోపల. మరి నువ్వు చూపించడానికి వీలు కుదరదుగా. నీ కొడుకు కూడా పెడతా నా కళకే. సుహాసిని నీకేది పండలేదుగా, ఇది పండలేదుగా. నిద్రపోయినా పెట్టు మళ్ళీ. ఓకేనండి, సరేనండి. ఇంకా తీసుకునే చూపిస్తున్నాను. ఈ సాగు బాబు పెద్దోడు బూట్లు ఇన్ని కూడా ఉండే ఎరకాకు అది పడిద్ది, ట్రై పడిద్ది కింద. సాజుబాబు అండి, బాగున్నాయి కదా. ఈసారి పండగ కలెక్షన్ అంతా సూపర్గా ఉంది. ఏమైనా కానీ బట్టలైనా, పిల్లల బట్టలైనా, తర్వాత చేసి చెప్పులైనా ఏమైనా. అలాగే సుహాసిని చిట్టి చిట్టి కాలుకి చిట్టి చిట్టి చెప్పులు. ఇగండి సుహాసిని తీసుకో. ఇక్కడ ఉన్నాయిలే, రేపు పొద్దున వేసుకుందని చూసుకో లోపల. వరద వచ్చేసి మా బుడకూతుర్ది, నీది కాదు చెల్లిది, బొడ్డమ్మాయిది. టింగ్ టింగ్ బాగుంది కదా. మాకు చాలా బాగా నచ్చింది. ఆమె కూడా బక్కమేక ఈ సైజ్ సరిపోయింది అని చెప్పేసి నేనే తీసుకున్నాను అనమాట. ఎలాగుందో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి నేను ఎక్స్చేంజ్ చేసుకునే ఉన్నాయి కదా, తెల్లారితే పండగ. ఇప్పుడు రాజకుమార్ నేను రెడీ అయ్యి పోయి ఇచ్చి రావాలి బుట్టమ్మాయికి. సొక్కలేమా రాజకుమారి సెలెక్షన్ టీషర్ట్ తీసుకుంది నేనే, కానీ రాజకుమారి వేసుకుంటుంది అంట. నీకేగా తర్వాత ఉండండి. ఉదయం మా తమ్ముడు కూడా వచ్చాడు. ఏంది మరి షాపింగ్ చేశారా, తెచ్చుకున్నారా అని అడిగాను. ఒకవేళ తెచ్చుకున్న పక్షంలో మా తమ్ముడు కూడా ఇద్దామన్న ఆలోచనతో అడిగాను అనమాట. తెచ్చుకున్నాలన్నా అని చెప్పాడు. ఇదిగోండి బాగున్నాయి కదా. ఇంకా నాన్న వాళ్ళు మీకు మెయిన్ ఛానల్లో చెప్పానండి, నాన్న వాళ్ళు రావట్లేదు. ఇంకా ఈ సంవత్సరానికి కొంచెం బాధతో గిలిగానే చేసుకోవడం తప్పదు. ఇంకా ఇంత ఫ్యామిలీ మెంబర్స్ అందరం దూరంగా ఉండి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అసలు నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఖచ్చితంగా అమ్మ నాన్నలు వస్తారని నేను అసలు చాలా ట్రస్ట్గా నమ్మాను 1 మంత్ నుంచే. కానీ మా తమ్ముడు కూడా ఉదయం అడిగితే నాన్నలు రావట్లేదన్న, ఎందుకులే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటా చేద్దాం, మళ్ళీ ఏమన్నా అది కాక డ్యూటీలు కదా చేసేది, వాళ్ళు పనులు చేసుకుంటారులే, వీలైతే జనవరి 1st వస్తున్నారు అని చెప్పాడు మా తమ్ముడు. సర్లే అని చెప్పేసి మనం చేసుకున్నారని చెప్పేసి అలా మాట్లాడుకున్నాం. ఏదైనప్పటికీ మేము తెచ్చుకున్నాము. అలానే నాన్న వాళ్ళు కూడా మొన్న వీసెంట్ రోడ్లో షాపింగ్ చేశారంట. ఫొటోస్ పంపిమన్నాను, చూపిస్తాను వీలైతే. తర్వాత మా చిన్నమ్మ వాళ్ళు, అలానే మా నాన్నమ్మ వీళ్ళందరూ కూడా షాపింగ్ చేయడం అయిపోయింది. తర్వాత రీసెంట్గా వీడియో చూసే ఉంటారు, మా తమ్ముడు వాళ్ళు కూడా షాపింగ్ చేశారు. ఇప్పటికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మేము అందరం హ్యాపీగా ఉన్నాం. అంతకంటే కావాల్సినవి ఉంది. చిన్న వెళ్తే ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళు దూరం ఉన్నారని చెప్పేసి అదొక బాధ మ్యాటర్. ఇంకా త్వరగా అయితే బుట్టకి గౌన్ ఇచ్చేసి రావాలి. చెప్పులు కూడా తీసుకోవాల్సింది, కానీ ఆమె అడదుగా. మా బొడ్డడు కూడా తీసుకోవాలి చెప్పులు. తర్వాత రాజకుమారికి నాకు చెప్పులు ఏం తీసుకోలేదు నేను అడగొచ్చు. మాకు 2 జతలు ఉండేయండి, పోయిన సంవత్సరం తీసుకున్న బూట్లే. రాజకుమారి కూడా మన రోబో చెప్పులని, తర్వాత మామూలు చెప్పులు ఉన్నాయి 2 జతలు. ఇంకా పిల్లలకి సార్లే ఎందుకులే మనకు అన్న ఉద్దేశంతో ఇంకా అయ్యే ఎందుకు చెప్పులు అని చెప్పేసి తెచ్చుకోలేదు. పిల్లలకు ఉండి పిల్లలు వేసుకొని కలగా తిరిగితే అది అంతే సార్ మనకి. ఓకేనా, అది మన పరిస్థితి.
త్వరగా ఇచ్చేసి వస్తాం.